వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరచూ గొడ్డలి పార్టీ అని ఒక దుష్ప్రచారంకి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు గొడ్డలి పార్టీ అనడం, లేకపోతే బాబాయ్ హత్య అనడం, లేకపోతే తల్లి చెల్లి అని చెప్పడం. అంటే ఒక లేని అంశాలని తెరపైకి తీసుకొచ్చి పదే పదే ప్రజల మనసుల్లో చొచ్చుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందా? ఒకటి బేసిక్ గా ఒక సాంస్కృతిక దాడి అంటారు కదా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి సతీమణి పైన కానీ, వారి కుటుంబ సభ్యుల పైన కానీ మొదటి నుంచి ఒక కల్చరల్ అటాక్ అనేది మొదటి నుంచి చేస్తున్నారు. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించద్దు అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అనుసరించిన విధానాలు విమర్శించండి, అంతకన్నా మేము బెటర్ గా ఉన్నామని చెప్పండి. లేదా వచ్చిన ఆరోపణ పైన అలిగేషన్ చేయండి, ఆరోపణలు చేయడం తప్పులేదు. కానీ లేని విషయాన్ని, ముఖ్యంగా గొడ్డలి పార్టీ అనే పదం చాలా రాంగ్. ఎందుకంటున్నానంటే గొడ్డలి పార్టీ అనేది మీకు దేనికి ఉదాహరణ, వివేకానంద రెడ్డి గారి కేసును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. వివేకానంద రెడ్డి కేసులో క్రిస్టల్ క్లియర్ గా సిబిఐ ఏం చెప్పింది, ఆ పదం వాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి నోటీస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. విచారణ పూర్తి అయిపోయింది. విచారణ పూర్తయిన దశలో కోర్టుకు పిటిషన్ వేసినటువంటి సునీత గారిని ఆర్గ్యుమెంట్ లో మేము చేయాల్సిన విచారణ పూర్తి చేసేసినాము, ఇంకా మీరు ఏదైనా ఉంటే చెప్తే చేస్తాం. అప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మొత్తం ఏంది, ఇంకొక ఇద్దరు పేర్లు ఏదో విచారించమనింది, విచారించారు. ఇంకా అవసరం లేదని సిబిఐ చెప్తా ఉంది. కోర్టులు కింద నుంచి పై కోర్టుల వరకు చేశాయి. అంటే పాయింట్ ఏంటంటే కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో జగన్ గారికి కానీ, వారి సతీమణికి కానీ నోటీసులు కూడా ఇవ్వలేదు సిబిఐ. అంటే నోటీసులు కూడా ఇవ్వట్లేదంటే వాళ్ళ పాత్ర లేదని కదా అర్థం. తేలిన తర్వాత కూడా పదే 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 గొడ్డల పార్టీ అంటారంటే ఏమన్నా కానీ మేము మీ మీద సాంస్కృతిక దాడి చేస్తాం, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మిన వాళ్ళు మనం నోరు మాట్లాడబోతుంది అనే పద్ధతిలో ఉన్నారు. ఇది మొదటి నుంచి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాట్లాడే విషయాలపైన ఎక్కడ స్పందించట్లేదు. ప్రతిదానికి ఒక కల్చరల్ అసెంట్, సైకో అని, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు చెల్లిని తల్లిని ఇబ్బంది పెట్టారని, ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ గురించి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు, రాజధానిలో ఏం తప్పు చేసినారు, ఇరిగేషన్ ఏం తప్పు చేశారు, మేమేం చేస్తున్నాం, ఆయన అప్పులు ఎట్లా చేశారు, మేము ఎట్లా చేస్తున్నాం, పోల్చుకునే మద్దతు కాకుండా వ్యక్తిగత విషయాలకు పోతున్నారంటే పోల్చుకునే విషయాలు లేవు మన దగ్గర, కాబట్టి వ్యక్తిగత విషయాలు పోతున్నారు. ఈ సాంస్కృతిక దాడి నాకు తెలిసి ఇదేదో బాగుంది అని భవిష్యత్తులో ఎన్నికల వరకు కూడా ఇదే కొనసాగే పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్టులు అవుతున్నాయి. ఈ అరెస్టుల గురించి ఈనాడును, అటు ఆంధ్రజ్యోతిలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, వైఎస్ జగన్ దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా అంతులోనే అవినీతి చేశారనే విధంగా కథనాలు అనేది ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు నేను 2-3 రోజులు చూస్తున్నాను, కొత్త పద్ధతి ఎంచుకున్నారు. అదేంటంటే ఇప్పుడు కేఎన్ఆర్ గారు పిఏ, శివశంకర్, అదేవిధంగా ఇంతకు ముందు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసినారు, జైలుకి కూడా పోయిచ్చారు. అయితే కేఎన్ఆర్ గారిని, శివశంకర్ వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చున్నారు. ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూకి నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం, లేదా జైల్లో పెట్టడం అనేది మీరు ఆధారాలతో ఏమైనా చేయొచ్చు, దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఇన్స్టిట్యూషన్ అంటే సిఐడి ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి. మీడియా విచారణ వాళ్ళే విచారించేస్తారు, సాయంత్రం పూట శిక్ష గడేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి చివరకు జగన్ గారికి నోటీస్ ఇంతవరకు ఇలా. కానీ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి పర్లేనప్పుడు జగన్ గారు అవినీతి అయి ఉంటాడు కదా అని మెసేజ్ ఇస్తున్నారు. ఇది మీడియా ట్రయల్స్ లో నాకు కనపడుతుంది. మీరు విచారించుకోండి, చర్యలు తీసుకోండి, మనం దాన్ని సమర్థించాం. బట్ మీరు విచారించే దానికన్నా మీడియా ట్రయల్స్ పేరుతో నిందలేయడానికి ఎక్కువ ప్రయారిస్తున్నారు. ఇప్పుడు కేఎన్ఆర్ గారికి కొన్ని ఆస్తులు ఉంటాయి, నో డౌట్. ఆ ఆస్తులు ఎక్కడ ఆస్తులు ఉంటే అవన్నీ మెద్దింకేస్తే అంటారు. ఇట్లాంటి అటాక్ చేసే పద్ధతి, ఇంకొత్త పద్ధతి ఏం చేస్తుందంటే వైసీపీ వాళ్ళు కూడా ఆత్మరక్షణలో పడిపోయేంత కొత్త పద్ధతి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నాడు. అదేంటంటే మనం కొంత యాక్సెస్ ఇచ్చాము, వీళ్ళు ఎక్కువ చేసేసినారు, అంటే 10 రూపాయలు చేస్తారనుకుంటే 1,00,000 రూపాయలు చేసినారు అని. ఇది వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అయ్యో పాపం జగన్ అనే పేరుతో జగన్ గారిని అభిమానించే వాళ్ళు కూడా నమ్మే విధంగా రాతలు రాస్తున్నారు. అంటే అర్థం ఏంటి, కొంత యాక్సెస్ ఇచ్చాడంటే కరప్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు నింద వేయడమే కదా. అవును, అంతే కదా. అంటే ఒక వ్యూహాత్మక దాడి అంటారు దీన్ని. అంటే కార్యకర్తలు కూడా అవును, మా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో కొంత అవకాశం ఇస్తే మొత్తం కొట్టేసి నష్టం చేశారని వీళ్ళు అనుకునేట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కొత్త రకమైన దాడి.
దీన్ని వైసీపీ ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి. ఇది ఒక కొత్త రకమైన దాడి చేస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా దూరం అయిపోతున్నారు. మీరు చూడండి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారా? జైలుకు పోయినాడా? వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మిథున్ రెడ్డి గారు, ఇప్పటి వరకు జగన్ గారు మాకు చాలా చేసినాడు, ఇంకా మేమేంటో జగన్ గారికి చేసి చూపిస్తాం అంటే నిలబడతాం జగన్ గారంట. అవును. ఆయన నిందించడం కాదు, మాకు ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకొని ఆయన మమ్మల్ని పెద్దవాడిని చేశారు, మేము ఇప్పుడు జగన్ గారికి అండగా ఉంటాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత చెప్పిన మాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సావోరేవో జగన్ గారితోనే ఉంటాను అంటాడు. ఇప్పుడు పోయిన అరెస్ట్ అయిన బయట వచ్చే వాళ్ళందరూ మళ్ళీ జగన్తో యాక్టివ్ పనిచేస్తున్నారు. ఇంకా దూరం అయింది ఎవరు? రెండోది, జగన్మోహన్ గారు నమ్ముతుంది నాయకుల జనాన్ని, జగన్మోహన్ నమ్ముతుంది జనాన్ని భగవంతుని నమ్ముకుంటున్నాడు, ఆయన నమ్ముకున్నాడు. కాబట్టి ఒక మానసిక దాడి, సాంస్కృతిక దాడి, అదే నేను అంటుంది, వాళ్ళు తప్పులు చేస్తే చర్య తీసుకోండి, కానీ మీడియా ట్రయల్స్ ముసుగులో మీరు చెప్పదలుచుకున్న రాజకీయాలన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీడియా ట్రయల్స్ ని, సాంస్కృతిక దాడిని వైసీపీ ఎట్లా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే అదే ఎన్నికల వరకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తాం. మామిడి రైతులకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో కూడా మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి మామిడి రైతుల్ని ఆయన జగన్ పరామర్శించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ కలగజేసుకుంటే తప్ప ఆ పరిస్థితి పరిష్కారం కాదా అనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యంలో ఈ సమస్య ఒకటి. చిత్తూరు జిల్లా, నాది చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా. బంగారుపాలెంకి లాస్ట్ టైం జగన్ గారు వచ్చారు. రెహమాన్ గారు మీకు తెలుసు, బేసిక్ గా ఎవరైనా సమస్య ఉంటే మా ముఖ్యమంత్రి రావాలి, మా మంత్రులు రావాలని కోరుకుంటారు. ఏంటంటే జగన్ గారు మళ్ళీ వస్తే, జగన్ గారు మళ్ళీ మా పర్యటనకు వస్తే మాకేమైనా న్యాయం జరుగుతుందనే పరిస్థితి వచ్చింది. కూటమి వైఫల్యం. ఇక్కడ సమస్య ఏంటంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి 3 జిల్లాల పరిధిలో దాదాపు 3.5 lakhs ఎకరాల్లో 50,000 మంది రైతులు మన మామిడి పంట పండిస్తారు. దాదాపు లాస్ట్ ఇయర్ జగన్మోహన్ గారు బంగారుపాలెంకి వస్తాడని తెలుసుకొని ఇష్యూ పెద్దదవుతుందని 4.5 లక్షల టన్నుల్ని ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కొన్నారు. ఎంత రేట్ ఇచ్చారు? 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ, 4 రూపాయల ప్రభుత్వాన్ని అధికారులను తీసుకెళ్లిపారు. ఆచరణలో కొన్ని నెలల పాటు కొట్లాడితే ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ గుజ్జు ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇస్తానని మీరు హామీ ఇచ్చి 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఇచ్చి చదువుకునేది. లాస్ట్ ఇయర్ పరిస్థితి అంటే, లాస్ట్ ఇయర్ జిల్లా కలెక్టర్ రైతులతో సమావేశించాడు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు, ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈసారి రెహమాన్ గారు ఇప్పటివరకు రైతులతో కలెక్టర్ సమావేశం కూడా వేయట్లేదు. అంటే అన్ని జరిగితేనే ఆ పరిస్థితి వస్తే, ఈసారి ఏమంటున్నారు? డిమాండ్ సప్లై సూత్రం అంటున్నారు. గుజ్జు ఫ్యాక్టరీ డిమాండ్ సప్లై అంటే, డిమాండ్ ఉంటే కొంటాం, 2 రోజులు ఆలస్యం అయితే మాగిపోతే ఎవడు కొంటాడు? మళ్ళీ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని గుజ్జు ఫ్యాక్టరీలతో మాట్లాడుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 రూపాయల నుంచి 60 రూపాయలు పలికింది ఇది మామిడి. ఈ రోజు హైయెస్ట్ 12 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో మనం లేవు. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. లేకపోతే ఈరోజు రైతులు ఆశిస్తా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతాడా, ఆ ప్రభుత్వం స్పందించకపోతుందనే